యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వెరీ గుడ్ పాయింట్. మా అవని మీ ఇంట్లో కోడలు అయిపోయినట్టే. మన బంధంలో ఇలాంటి రోజొకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నిప్పుల మీద కూర్చున్నట్టుంది. ఈ గండం తొందరగా దాటించు దేవుడా. అమ్మాయి మాట్లాడితే బాగుండేది. అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని కబురు పెడతాం. అదేదో ఇప్పుడే చెప్తే ఖాయం చేసుకుంటాం కదా. ఆడపిల్ల అభిప్రాయం కూడా ముఖ్యం కదండి. నేను ఫోన్ చేసి చెప్తానండి. గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మేం బయలుదేరతామండి. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో. ఇక మేము వెళ్ళొస్తామండి. మంచిదండి. లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం. సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటే రాలిందా నిన్నలా రేపటి కల ఒకటే. జరిగిన దానికి నన్ను క్షమించమ్మా. కావ్య వలన పరువు పోయింది, అవని వలన పరువు నిలబడింది. ఈ సంబంధం చేసేస్తే అతిథికి మంచి జీవితం ఇచ్చిన వాళ్ళమవుతాం మావయ్య. మీరు చెయ్యలేని త్యాగం అవని చేస్తుంది. ఒక్క మాట కోసం వచ్చి కూర్చుంది. మీరింకొక్క మాట మాట్లాడినా బాగుండదు. ఆగు. నీ అభిప్రాయం ఏంటి? నాకిష్టం లేదు. ఇంటి గౌరవం కోసం అరగంట నటించిందే తప్ప తనకిష్టం లేని పని మనం చేయకూడదమ్మా. ఇంకా అవనిని వేధించకండి. ఇదేంటి సిస్టరో ఇలా అయింది? పెళ్లివారికి తర్వాత ఏం చెప్తారో చూద్దాం. కావ్య అయితే తప్పించుకుంది, అందుకు అందరం సంతోషిద్దాం. శ్రీకర్ మమ్మీని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నా మనవరాలిగా కావ్యస్థానంలో పెళ్లి చూపుల్లో కూర్చోవాలమ్మా. మార్నింగ్ టీ నగర్ బ్రాంచ్లో మీటింగ్ అయిపోయింది సార్. ఈవినింగ్ 4 o'clockకి కేకే నగర్ బ్రాంచ్కి అటెండ్ అవుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అవని నుంచి ఇప్పటి వరకు కాల్ రాకపోవడమా? ఇట్స్ అన్బిలీవబుల్.
అవని, ఏమైపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేనెక్కడికి వెళ్ళినా గంట గంటకు ఫోన్ చేస్తానని నీకు తెలీదా? నేను బిజీలో ఉండి చేయలేకపోయినా నీ దగ్గర నుంచి నాకు ఫోన్స్ వస్తుండేవి. అలాంటిది ఈరోజు నేను చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదంటే నాకు స్టిల్ ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగిందావని? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? కంగారు పడకండి, ఏం జరగలేదు. కావ్య పెళ్లి చూపులు కదా అని ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసి మర్చిపోయాను. ఇప్పుడు చూసుకున్నాను. అవునా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. ఏమైందా అని నా ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోయాయి. నీతో మాట్లాడాలనిపించినప్పుడు వెంటనే మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నా ప్రాణం విలవిల్లాడిపోతుందామని. మీతో మాట్లాడలేని పరిస్థితి వస్తే నా పరిస్థితి కూడా నరకంగానే ఉంటుందండి. చెన్నైలో ఉన్నానన్న మాటే గాని నా మనసంతా నీ దగ్గరే ఉంది. అవని, నువ్వైతే బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. ఇంట్లో ఎవరి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదండి. నేను నీ ఎదురుగా ఉంటే నిన్ను ఎవరిబ్బంది పెట్టినా అడ్డం నిలబడగలను. నేను లేకపోతే ఎవరు నిన్ను ఎలాంటి మాటలతో ఎటువంటి పనులతో ఇబ్బంది పెడుతుంటారా అని నీ గురించి ఆలోచిస్తుంటాను. ఎటువంటి ఇబ్బంది కలిగినా చెప్పుకోవడానికి అస్సలు ఆలోచించుకో, సరేనా? సరేనండి. అవును, కావ్య పెళ్లి చూపులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగాయా? మాట్లాడవేంటావని? జరిగాయండి. పెళ్లి కొడుక్కి కావ్య నచ్చిందా? అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. చెప్పవని. ఏంటి, నచ్చిందా లేదా? నచ్చింది. ఏంటి చాలా పొడి పొడిగా మాట్లాడుతున్నావు? మీ మీద బెంగగా ఉంది. మీరు రేపు వచ్చేయండి. నాకు అవతల పనుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అవని, ఎమోషనల్గా ఉన్నట్టుంది. వర్క్ తొందరగా క్లోజ్ చేసుకుని రేపు వెళ్ళిపోవాలి. లావణ్యత చెప్పిన ప్లాన్ని ఫాలో అయ్యి బయటికి వచ్చేసాను. ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో ఏమో. ఇంటికి వెళ్తే ఏమంటారో అలా అని ఇక్కడే ఉండలేను. చీకటి పడిందంటే రోడ్లు పట్టుకొని తిరగలేను. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.
కూతురు బయటికి పోయేటట్టు చేశారు. అది ఇంతవరకు రాలేదు. ఏమైందో ఏంటో. పెళ్ళిడికొచ్చిన పిల్ల తప్పిపోయిందని మేం బాధపడుతుంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు, మమ్మల్ని బయటికి పోనివ్వడం లేదు. ఇది చాలా చాలా దారుణం అండి. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరీ ఇంత నిర్దయగా తయారయ్యారేంటత్తయ్యా? కావ్య గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. కావ్య వచ్చేసిందండి. అమ్మా కావ్య, నువ్వా? యా, ఇతను నీకు ముందే తెలుసా? ఒకసారి కార్లతో డాష్ ఇచ్చుకుని కలుసుకున్నామండి. ఫస్ట్ మీటింగ్ ఎవరి లైఫ్లోనూ అలా ఉంటదనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయావే? నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇదంతా వచ్చావేంటి? నేను చెప్తాను, నేను చెప్తాను. ముందుగా ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ గిరిధర్. నా గురించి షార్ట్గా రాస్తే ఒక సినిమా అవుతుంది. ఎలాబరేట్ చేసి రాస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. సరే సరే, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు విషయం చెప్తాను. ఈ అమ్మాయి ఒకచోట ఒంటరిగా కనిపించింది. గెటప్ చూస్తే ఏదో ఫంక్షన్ నుంచి పారిపోయినట్టు అనిపించింది. అంతేకాకుండా ఏదో రాంగ్ డెసిషన్ తీసుకునేలా నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి అమ్మాయిలు ఈ వయసులో ఇష్టం లేని పెళ్లి చూపుల్లో నుంచో, ఇష్టం లేని పెళ్లి నుంచో ఎస్కేప్ కావడానికి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. Am I right? అమ్మాయిలు పువ్వుల్లాంటి వారండి. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అమ్మాయి ఎవరినైనా ప్రేమించుంటే అతనికిచ్చి పెళ్లి చేసేయండి. అబ్బా, బయటవాడువైనా ఎంత మంచి మాట చెప్పావో. చేసిన హెల్ప్ చాలు, ఇంక బయలుదేరండి. ఇంత హెల్ప్ చేసిన వాణ్ణి మరొకరైతే కాఫీయో టీయో బూస్టో ఇచ్చి మర్యాదలు చేసుండేవారు. ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా చేస్తాం బాబు. అంటే ఇక్కడి నుంచి నన్ను బయలుదేరమంటారు, అంతేగా? అంతే, లేదంటే పొమ్మంటారు. మీరు నాకంటే టిపికల్గా ఉన్నారుగా. మా ఫ్యామిలీనే అంతలేమ్మా. ఓకే, బాయ్. ఆడపిల్లల్ని అలా వదిలేయకండి. సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు. నీ బొందరా, నేను చెప్పేది పూర్తిగా వినకుండా నన్ను లాక్కొచ్చేశావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మరి. పదమ్మా లోపలికి. ఆగు ఆగు ఆగు. బయటికి పోవడం నీ ఆలోచనేనా, లేదంటే వేరే వాళ్ళ ఆలోచన? చెప్పు. నా ఆలోచనే.
తలవంపులు తీసుకురాబోయే పని చేసి వెళ్ళిపోయావు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకునొచ్చావు? బయటికి పావు. దేవుడి దయవల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఇంటికొచ్చింది. మళ్ళీ వెళ్ళిపోమంటావేంటమ్మా? వసంత, మీ అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు తప్పు చేస్తూ కావ్యత తప్పంటారేంటి నాన్న? ఆపో, ఇంకెవరూ ఏం మాట్లాడద్దు. నువ్వు బయటికి వెళ్ళడమే నీకు పనిష్మెంట్. వెళ్ళు బయటికి. చెప్తే అర్థం కావట్లేదా? అమ్మా అమ్మా అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య ఆగు, ఆగండి అమ్మా. అత్తయ్య గారు, అమ్మా అమ్మా అత్తయ్య గారు, పోవే. కావ్య ఆగు. నన్ను మోసం చెయ్యాలని చూస్తే శిక్ష ఇలాగే ఉంటుంది. కొడుకైనా, కూతురైనా, కోడలైనా, ఎవరైనా సరే నా దృష్టిలో ఒక్కటే. ఆడపిల్లంటే అవనిలా ఉండాలి. సొంత బంధాల కంటే ఆత్మబంధం గొప్పదని అవని నిరూపించింది. ఒక్క మాట చెప్తాను, అందరూ బాగా గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచి అవనే నా మనవరాలు, కావ్య కాదు, కావ్య కాదు. ఎంత కోపం వస్తే మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? ఈరోజు అవని పెళ్లి చూపుల్లో కూర్చోకపోయుంటే పెళ్లివారు మమ్మల్ని ఎంత చిన్న చూపు చూసుండేవాళ్ళు. కారణం కావ్య కదా. ఇంకోసారి ఇలా జరగదులేమ్మా. ఈసారికి వదిలేయండి అత్తయ్య గారు. అస్సలు క్షమించలేను. మీరందరూ లోపలికి పదండి. అంటే ఒక్క నిమిషం. కావ్య బయటికి వెళ్ళిపోయి ఇంటి పరువుకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకే కదా మీరింత ఆవేశపడుతున్నారు? అవును. మరి ఆ పరువు ఇలా గుమ్మం బయటే ఉంటే బయట వాళ్ళకి మరింత లోకువైపోమా? మనింటి సమస్యను రోడ్డు మీదకి పంపించకూడదండి. ఇంట్లోకి పిలిచి పరిష్కారం చూసుకోవాలి. తప్పు చేసిన కావ్య మనింటి పిల్ల. ఈ ఒక్కసారికి నా మాటని గౌరవించి లోపలికి రానివ్వండి. నాకిష్టం లేదమ్మా. ఇకపైనైనా మీ ఇష్ట ప్రకారం నడుచుకునేలా మారుతుందేమో. అది కాదమ్మా. మీ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. మా పరువు కాపాడుతున్నా నీ మాటని గౌరవించకపోతే నా పెద్దరికానికి అర్థం ఉండదు. నీకోసం ఒప్పుకుంటున్నాను. దానికి ఇదే చివరి అవకాశం. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే అవని మాట కూడా వినను. లోపలికి పండి. ఎంత మేలు చేసినా గుర్తించలేని మనుషులమ్మా వీళ్ళు. లోపలికి రా. ఎలాగైనా ఆ సంబంధాన్ని అవని మెడకు చుట్టేయాలి లావణ్య. అవని వల్లే ఈ రోజు ఇలా బయటికి గెంటేయబడ్డాను. ఆ అవని నీ ఇంటి నుంచి త్వరగా పంపించేయాలత్తా.
షో. నాన్న పెళ్లి కూతురు వాళ్ళకి మీరు ఒకసారి కాల్ చేయండి. అమ్మాయిని అడిగి చెప్తా అన్నారు కదా, వెయిట్ చేద్దాంరా. మనం వెంట పడటం కూడా అంత మంచిది కాదు. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. ఏం పర్లేదు చెయ్యండి. సరే